ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అలాగే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్ ఏంటి? ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పటికీ మధ్యంతర బెయిల్ కు తిరస్కరించిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఈ రోజు ఈడీ అదేవిధంగా సిబిఐకి సంబంధించి ఈ వాదనలు ప్రతివాదనలు వినున్నారు. ఇటు కవిత తరఫున లాయర్ కూడా తరఫున బెయిల్ కు సంబంధించి వాదించనున్నారు. అయితే ఇప్పటికే గతంలో సుప్రీంకోర్టు ఎవరైతే ఇటు ఈడీకి కావచ్చు, సిబిఐ కావచ్చు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సంబంధించి ఇరు పక్షాల వాదనలు వెళ్ళింది. ఎందుకంటే ఇప్పటికే కవితకు సంబంధించి హెల్త్ కు సంబంధించి ఇటు అడ్వకేట్ కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరిగే వాదనలపై ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఈ ఇరువైపుల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద సస్పెన్స్ నెలకొని ఉంది. దీనికి ఇప్పటికే పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలంతా ఢిల్లీ చేరుకున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగార్లతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్, పలువురు బీఆర్ఎస్ నేతలు కొరట్ల ఎమ్మెల్యే సంజయ్, అదేవిధంగా ఇటు కొంతమంది నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఆమెకు ధైర్యం చెప్పేందుకు మాత్రం వీళ్ళందరూ చేరుకున్నారని తెలుస్తుంది. ఎందుకంటే గత పలు పర్యాలుగా పార్టీ నేతలందరూ ఢిల్లీ బాట పట్టి వస్తున్నారు. హరీష్ రావు గతంలో కలిశారు, కేటీఆర్ కలిసి వచ్చారు. అయితే ఢిల్లీలో న్యాయ నిపుణులతోటి వీళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి కేసు పైన అని చెప్పి న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వాదనలు ఇరువైపులా వాడివేడి వాదనలు ఉండే అవకాశం కనిపిస్తుంది. సిబిఐ ఇటు ఈడీ అయితే మరి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి మరికొన్ని వివరాలు సమర్పించడానికి అయితే ఇటు కోర్టును కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఇటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు కోర్టును రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే దాదాపు 11 కేజీల బరువు తగ్గిందని ఇటీవల కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. హెల్త్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో మానవీయ కోణంలో కోర్టేమని ఆలోచించి బెయిల్ ఏమైనా మంజూరు చేసే అవకాశం ఉందా అనేది కూడా ఇక్కడ పరిగణలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనీష్ సిసోడియా విషయంలో కూడా ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు, సుదీర్ఘంగా జైల్లో ఉన్నారు. ఇటీవల అంటే అభియోగం మోపి ఎక్కువ కాలం జైల్లో ఉంచలేము అని చెప్పి కోర్టు పేర్కొన్న నేపథ్యంలో కవిత కూడా అరెస్ట్ అయ్యి దాదాపు 5 నెలలు గడువు దాటిపోయింది. 5 నెలల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పటికీ ఎవిడెన్స్ ఇంకా పొందుపరచలేదనేది ఇటు కవిత తరపు న్యాయవాదులు వాదిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగే విచారణ సుప్రీంకోర్టు విచారణలో అయితే జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఏం తీర్పు చెప్తుందనే మీద సస్పెన్స్ అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.